Welcome to AR Study Academy. Today we will learn few tips to get good score social studies final exam. Very simple and easy tips. We will see now what are those tips. From first onwards, if we follow these tips, we will get surely 10 points in final exam. First thing is the group study. Group study is very helpful way in preparation of history. While reading civics and history, your friends obviously help to you. For preparation also take less time and you can concentrate weaker topics rest of the time, and it will help to you. It will not put you to sleep while studying. It will help you maximize your score. And అంటే ఏంటంటే మ్యాక్సిమైజ్ మనము కామన్గా ఏంటంటే లెసన్ వింటున్న సోషల్ లెసన్ లేకపోతే ప్రిపేర్ అవుతున్న కొంచెం స్లీపీ మూడ్ అనేది వస్తుందన్నమాట. అలాంటి టైంలో మనకి ఫ్రెండ్స్ గ్రూప్ స్టడీయింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని మనము నేర్చుకోవచ్చు. నెక్స్ట్ హిస్టరీ కానీ సివిక్స్ కానీ బోరింగ్ లేకుండా ఒక్కొక్క చిన్న టాపిక్ తీసుకొని మనము నేర్చుకుంటూ ఉండొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలానే మనకి దీనివల్ల ఏంటంటే గుర్తుండిపోతుంది ఎగ్జామ్ టైంకి. ఓకే, మేము ఈ మెంబర్స్ కలిసి ఇలా డిస్కస్ చేసుకొని దీన్ని ఇట్లా రిమెంబర్ చేసుకోవచ్చు అని మనకు ఒక గుర్తుండిపోతుంది అనమాట. అలానే మనం ఓన్గా చదువుతున్నామంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సో ఈ చిన్న చిన్న ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి గ్రూప్ స్టడీ అనేది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ మ్యాప్ పాయింటింగ్ అని చెప్పొచ్చు. మ్యాప్ పాయింటింగ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ స్కోరింగ్ మ్యాక్సిమైజ్ మార్క్స్ అని చెప్పొచ్చు. ఏంటంటే మనం ఫస్ట్ లెసనే తీసుకుందామండి, ఇండియా రిలీఫ్ ఫీచర్సే తీసుకుందాము. దానిలో మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయి, డెజర్ట్ అవ్వచ్చు, కోస్టల్ ప్లేన్స్ అవ్వచ్చు, ఇండో గ్యాన్స్టిక్ ప్లేన్స్ అవ్వచ్చు, లేకపోతే మౌంటైన్స్, మౌంట్ ఎవరెస్ట్ అవ్వచ్చు, మౌంట్ కాంచనజంగా, మౌంట్ అన్నపూర్ణ, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి లొకేట్ చేసుకొని ఆ పేజ్ని మనము ఆ లెసన్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కనుక పేస్ట్ చేసుకున్నాము అని అంటే అది మనకి ఎంత కావాలంటే అంత యూజ్ అవుతుందండి. మళ్ళీ మనం రిపీట్ చేసి మ్యాప్ పాయింటింగ్ తెచ్చి లొకేట్ చేయడానికి కష్టపడే అవసరం లేదు. ఏదైనా మనకు ఒక టెస్ట్ ఉంది, ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంది, ఒక essay1 ఉంది, దానికి గురించి మనం వెళ్ళేటప్పుడు దాన్ని జస్ట్ చూసుకుని అలా వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇది చాలా యూస్ఫుల్ అని మనము చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ రీడింగ్ అండి. ఇది కామన్గా అసలు టెక్స్ట్ రీడింగ్ అంటే మనకి స్కోర్ చేయడానికి ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అంటే అంత హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. లెసన్ వినేటప్పుడు కావచ్చు, రివైజ్ చేసుకునేటప్పుడు మనం ఓన్గా మనం చేయాల్సిన చిన్న టిప్ ఏంటి అంటే, మనం పారాగ్రాఫ్కి ఒక టాపిక్ మనం వింటున్నాము, క్విట్ ఇండియా మూమెంట్ గురించి మనం వింటున్నప్పుడు ఆ క్విట్ ఇండియా మూమెంట్ పైన మనము జస్ట్ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని పెట్టేసుకోవాలి. అది మనకు అది చూడగానే ఓహో ఇక్కడ క్విట్ ఇండియా మూమెంట్ గురించి మనం చదవాలి ఈ పేజ్లో అనేది మనకు అర్థమైపోతుంది. అదొక్కటే కాదు, ఇంకా రిమైనింగ్ ఏదైనా సరే మనం ఇప్పుడు వేరే టాపిక్ తీసుకున్నా సరే, వేరే టాపిక్ ఏంటంటే ఇప్పుడు సెటిల్మెంట్స్ తీసుకున్నాం, సెటిల్మెంట్స్ మైగ్రేషన్ తీసుకున్నాం, వాట్ ఆర్ ద సెటిల్మెంట్స్ అండ్ వెన్ ఇట్ స్టార్టెడ్, వాట్ ప్లేసెస్ ఆర్ సూటబుల్ ఫర్ స్టార్ట్ సెటిల్మెంట్స్, ఇవన్నీ క్వశ్చన్స్ మనం అక్కడికక్కడే ఫ్రేమ్ చేసుకొని పెట్టుకున్నాము అంటే మనకి నెక్స్ట్ రివిజన్ అప్పుడు అవి ఎంత హెల్ప్ఫుల్ అవుతాయి అంటే అంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అయ్యాము అంటే మ్యాక్సిమం మనము మార్క్స్ స్కోర్ చేసుకోవటానికి చాలా యూజ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఫ్లో చార్ట్ అనమాట. ఫ్లో చార్ట్ అనేది మనము హిస్టరీ లెసన్స్ అవ్వచ్చు, సివిక్స్ లెసన్స్ అవ్వచ్చు, మనకి డేట్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవటము కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. జస్ట్ మనము పర్సన్స్ నేమ్స్ రాసుకొని ఆ పక్కన డేట్స్ లేదా సిచ్యువేషన్ రాసి దాని పక్కనే ఆ డేట్, ఏ డేట్లో ఆ సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు ఏమంటాము ఎమర్జెన్సీ అని అంటాం మనం. ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు, ఎవరి టైంలో, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఎలా చనిపోయారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్ తర్వాత. అంటే ఎలా చనిపోయింది, ఆమెకు ఒక ప్రాసెస్ ఉందన్నమాట. మనకి తెలుసు కదా ఏమంటాము, ఆమె చనిపోయేటప్పుడు ఏ ఇయర్లో చనిపోయింది, ఏంటి రీజన్, ఆ రీజన్ రాసుకొని దాని పక్కనే మనము డేట్ని కనుక మెన్షన్ చేసుకున్నాము. ఇట్లా ఫ్లో చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. హెడ్డింగ్, ఫస్ట్ హెడ్డింగ్ లాగా ఒకటి, తర్వాత సబ్ హెడ్డింగ్స్ లాగా, అట్లా మనం ఫ్లో చార్ట్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ లెసన్లో ఒక 2-3 ఫ్లో చార్ట్స్, 1 or 2 ఫ్లో చార్ట్స్ అయినా సరే మనము రాసి పెట్టుకున్నామంటే ఈ ఫ్లో చార్ట్ చూడగానే మనకి లెసన్ మొత్తము ఒకసారి మనకి వచ్చేస్తుంది అనమాట. అట్లా ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి
ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఏ లెసన్ నుంచి మనకి ఎంత స్కోర్ వచ్చింది, ఎన్ని మార్క్స్కి. ఇప్పుడు ఇండియా రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాడు, నాకు తెలిసి ఇండియా రిలీఫ్ ఫీచర్స్ ఫైనల్ ఎగ్జామ్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తాడు. అది 8 మార్క్స్ అవుతుంది. 8 మార్క్స్ క్వశ్చన్ అనేది మాత్రం డెఫినెట్గా ఒకటి ఉంటుందని నేను చెప్పగలను అనమాట. అలానే మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. అట్లా మనకి ప్రతి లెసన్కి ఏమేమి ఇంపార్టెన్స్, గ్లోబలైజేషన్ కంపల్సరీగా ఉంటుంది. గ్లోబలైజేషన్ నుంచి మినిమం ఆర్ మ్యాక్సిమం ఒక 5 మార్క్స్ అయితే ఉంటుంది. గ్లోబలైజేషన్ నుంచి మ్యాక్సిమం ఒక 5 మార్క్స్ ఉంటుందని చెప్పొచ్చు మనము. ఇంకా అలానే ఎవ్రీ లెసన్కి కూడా మనకి ఈ లెసన్ నుంచి ఒక 4 పేపర్స్ తీసుకుందాం. ప్రీవియస్ పేపర్స్ 4 పేపర్స్ తీసుకొని దానిలో చెక్ చేసుకొని పాసిబుల్ అయితే నేనే చేసి ఒక 4 పేపర్స్ ఎన్ని మార్క్స్ ఏ లెసన్ నుంచి ఇచ్చాడు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అలానే మీరు కూడా ఒకసారి మీకు పాసిబుల్ అయితే చూసుకోండి. దేని నుంచి ఎక్కువ మనకి ఏ లెసన్ నుంచి ఎక్కువ మార్క్స్కి ఇస్తున్నాడు. డెఫినెట్గా ప్రతి ఎగ్జామ్లో ఏ లెసన్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, మ్యాప్ పాయింటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అవి చెక్ చేసుకోవాలన్నమాట.